హలో ఆల్, వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం వెస్టర్న్ ఫిలాసఫీలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆమెని హన్నా ఆరెంట్. హన్నా ఆరెంట్ 20వ శతాబ్దపు ప్రముఖ రాజకీయ తత్వవేత్త. ఆమె టొటాలిటేరియనిజం, శక్తి మరియు స్వేచ్ఛ గురించి లోతైన విశ్లేషణ చేసింది. బెనాలిటీ ఆఫ్ ఈవిల్ అనే భావన ద్వారా హింసలో కాదు, ప్రజల సమిష్టి చర్యలోని నిజమైన శక్తి ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. ఇంకా వివరంగా తెలుసుకోవడానికి మనమిప్పుడు పాడ్కాస్ట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అందరికీ స్వాగతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా మన ఆధునిక సమాజానికి ఎంతో అవసరమైన ఒక అంశాన్ని చర్చించబోతున్నాం. ఈరోజు మనం 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన రాజకీయ తత్వవేత్తలలో ఒకరైన హన్నా ఆరెంట్, ఆమె జీవితం మరియు ఆమె ఆలోచనా విధానం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. హన్నా ఆరెంట్ గురించి మాట్లాడుకోవడమంటే కేవలం చరిత్రను చదవడం కాదు, ఆమె సిద్ధాంతాలు నేటికి ఎంత ప్రాసంగికంగా ఉన్నాయో అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. మన వద్ద ఉన్న వ్యాసాలు, కొన్ని పరిశోధనా పత్రాలు, అలాగే ఒక కీలకమైన ఫ్లోచార్ట్ ఆధారంగా ఈరోజు మన విశ్లేషణ సాగుతుంది. అసలు ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యమేంటంటే, ఆమె ఒక యోధు మహిళగా నాజీల హోలోకాస్ట్ కల్లోలం నుండి ప్రాణాలతో బయటపడి అమెరికా పౌరసత్వం పొందిన వ్యక్తి కదా. ఆవిడ అధికారాన్ని, నియంతృత్వాన్ని, సమాజంలో వ్యక్తుల పాత్రను ఎలా చూశారో అర్థం చేసుకోవడమే మన మిషన్. అవును, అదొక అసాధారణమైన ప్రయాణం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఆరెంట్ కేవలం ఒక గదిలో కూర్చుని పుస్తకాలు రాసిన తత్వవేత్త కాదు. ఆమె వాస్తవ చరిత్ర ఆధారంగానే తన సిద్ధాంతాలను నిర్మించారు. ఆమె ఏ ఒక్క రాజకీయ తత్వశాస్త్రానికి, అనగా ఒక నిర్దిష్టమైన ఐడియాలజీకి కట్టుబడలేదు కదా. నిజమే. ఆమెను తరచుగా హెటెరోడాక్స్ ఫిలాసఫర్ అంటారు. అంటే మూస పద్ధతిలో ఆలోచించని తత్వవేత్త అన్నమాట. నాజీల దారుణాలను ఆమె స్వయంగా చూడటం వల్ల గుడ్డిగా ఒక భావజాలాన్ని నమ్మడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజం ఎలా పనిచేస్తుంది, అసలు నియంతృత్వమంటే ఏమిటి అనే దానిపై ఆమె చేసిన పరిశీలనలు చాలా వాస్తవికంగా ఉంటాయి. నియంతృత్వం గురించి ఆమె రాసిన ద ఆరిజిన్స్ ఆఫ్ టొటాలిటారియనిజం పుస్తకం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆరెంట్ దృష్టిలో నియంతృత్వం అంటే కేవలం పాతకాలపు రాజులు లేదా నియంతల పాలన కాదు. కాదు, అది పూర్తిగా ఒక కొత్త వ్యవస్థ. నాజీయిజం లేదా స్టాలినిజం ఎలా పనిచేశాయో ఆమె చాలా స్పష్టంగా విశ్లేషించారు. అవి ప్రజల శరీరాలను, ఆలోచనలను పూర్తిగా నియంత్రించే ఒక కొత్త విధానాలు. అసలు పాతకాలపు నిరంకుశ పాలనకు 20వ శతాబ్దపు నియంతృత్వానికి ఆమె చూసిన ప్రధానమైన తేడా ఏమిటంటారు? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పాతకాలపు రాజులు లేదా నియంతలు ప్రధానంగా ప్రజల రాజకీయ స్వేచ్ఛను అణిచివేసేవారు. వారికి కావలసింది ప్రజలు పన్నులు కట్టడం, ఎదురుతిరగకుండా ఉండటం. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వారి హింసను కేవలం ఒక సాధనంగా మాత్రమే వాడేవారు. అంటే ఒక టూల్ లాగా అన్నమాట. కరెక్ట్. కానీ 20వ శతాబ్దపు నియంతృత్వంలో హింస అనేదొక సాధనం కాదు, అదే అంతిమ లక్ష్యం. హింస చేయడమే ఒక ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్గా మారిపోయింది. ఆధునిక సాంకేతికతకు 19వ శతాబ్దపు భావజాలం తోడైతే వచ్చే కేంద్రీకృత హింసే ఈ టోటాలిటేరియనిజం అని ఆరెంట్ చెప్పారు. ఓహో, అంటే 20వ శతాబ్దపు టెక్నాలజీ అంటే రైళ్లు, టెలిగ్రాఫ్ లాంటివి లక్షలాది మందిని ఒకేసారి మరణ శిబిరాలకు తరలించడానికి ఎలా ఉపయోగపడ్డాయో మనం ఊహించుకోవచ్చు. అవునవును. ఆ సాంకేతికత లేకపోతే ఆ స్థాయి మారణహోమం అసాధ్యం కదా. ఇక 19వ శతాబ్దపు భావజాలమని చెప్పినప్పుడు ఆమె సామ్రాజ్యవాదాన్ని, అలాగే యూదుల పట్ల ద్వేషాన్ని, అంటే యాంటీసెమిటిజాన్ని చాలా తీవ్రంగా విమర్శించారు. ఒక జాతిని పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచన ఆ భావజాలం నుండే పుట్టిందని ఆమె విశ్లేషించారు. అయితే ఇక్కడ మనం నిష్పాక్షికంగా ఒక విషయం చెప్పుకోవాలి. చరిత్రకారుల్లో దీనిపై భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అవును, అందరూ ఆమెతో ఏకీభవించరు. నియంతలందరూ ఒకేలా ఉండరు, కేవలం క్రూరులు మాత్రమే కారు అని కొందరు విమర్శకులు భావిస్తారు. ఉదాహరణకు, చైనాలో మావో జెడాంగ్ పాలనలో అత్యంత కఠినమైన నియంతృత్వం ఉన్నప్పటికీ ఆ సమయంలోనే చైనా గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధి సాధించిందని వారు వాదిస్తారు. కాబట్టి టోటలిటేరియనిజం అంతా ఒకేలా ఉండదనే అంటారు. నిజమే, ఆ వాదనను కూడా మనం విస్మరించలేము. ఏదేమైనా ఆరెంట్ విశ్లేషణ మనకొక కొత్త కోణాన్నిచ్చింది. ఆ తర్వాత ఆమె
ఒక అడుగు ముందుకేసి అసలు అధికారం అంటే ఏమిటి అనే దానిపై దారి మళ్లారు. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మన దగ్గరున్న ఆ ఫ్లోచార్ట్ చూస్తే అధికారం మరియు హింస మధ్య ఆరెంట్ చూపించిన స్పష్టమైన వ్యత్యాసం అర్థమవుతుంది. సాధారణంగా మనం అధికారం, హింస రెండూ ఒకటే అనుకుంటాం కదా, తుపాకీ ఉన్నవాడికే పవర్ ఉంటుంది అనుకుంటాం. కాని ఆమె లెక్కలో అది పవర్ కాదు. ఖచ్చితంగా కాదు. ఆ ఫ్లోచార్ట్ ప్రకారం మానవ సమాజం రెండుగా చీలిపోతుంది. ఒకవైపు ప్రజలు, మరోవైపు పాలకవర్గం. ప్రజల వైపు చూస్తే వారు సమిష్టి కార్యాచరణ అంటే కన్సర్టెడ్ యాక్షన్ ద్వారా అధికారాన్ని సృష్టిస్తారు. ఈ పవర్ అనేది రాజకీయ సంస్థల ఏర్పాటుకు దారితీసి సమానత్వ క్రమాన్ని మరియు పబ్లిక్ రంగాన్ని స్థాపిస్తుంది. మరి పాలకవర్గం వైపు ఏం జరుగుతుందంటే వాళ్ళు బలవంతపు చర్యల ద్వారా హింసను ఉపయోగిస్తారు. ఈ కోయర్సివ్ యాక్షన్ అనేది అధికార దర్పానికి అంటే అథారిటీకి దారితీస్తుంది. అక్కడ్నుండి అది క్రమానుగత పాలనకు, చివరికి రాజ్యానికి దారితీస్తుంది. అంటే ఒక హైరార్కికల్ ఆర్డర్ ఏర్పడుతుందన్నమాట. అవును. దీన్ని మనం పెద్ద కోణంలో చూస్తే అధికారం అనేది ప్రజల సమ్మతితో వస్తుందని ఆరెంట్ చెప్పారు. దాన్ని ఒక ఆస్తిలాగా ఒకడు దాచిపెట్టుకోలేరు. ప్రజలు ఐక్యంగా ఉన్నంత కాలమే అధికారం ఉంటుంది. వావ్! అంటే ప్రజలు విడిపోయినప్పుడు ఆ అధికారం పోతుంది. ఆ ఖాళీని హింస భర్తీ చేస్తుందన్నమాట. హింస అనేది ఎప్పుడూ పాలకవర్గానిదే. ఇది చాలా లోతైన ఆలోచన. చాలా లోటైనది. అయితే ఇక్కడ కూడా మనం విమర్శకుల వాదనలను ప్రస్తావించాలి. అధికారం ఎప్పుడూ కేవలం సమూహాల దగ్గరే ఉండదని కొందరి వాదన. అంటే వ్యక్తుల ప్రభావం కూడా ఉంటుందంటారా? అవునవును. నెల్సన్ మండేలా, మహాత్మాగాంధీ లేదా అన్నా హజారే లాంటి వ్యక్తులను తీసుకుంటే ఒక పెద్ద సమూహం తయారు కాకముందే వారి వ్యక్తిగత నైతిక స్థైర్యంతో వారు వ్యవస్థలను మార్చారు. అలాగే సమూహాలు ఎప్పుడూ శాంతియుతంగా ఉంటాయనుకోవడం కూడా పొరపాటే. కరెక్ట్. ఒక మూకగా చేరినప్పుడు మనుషులు సామాజిక లేదా మతపరమైన కారణాలతో మూకదాడులు అంటే మాబ్ లించింగ్ లాంటి హింసకు పాల్పడే అవకాశం కూడా ఉంది కదా. ఆ సమయంలో ఆ సమూహం చేసేది హింసే కానీ అధికారం కాదు. సరిగ్గా చెప్పారు. ఇక మనం ఆరెంట్ ప్రవేశపెట్టిన మరో అత్యంత సంచలనాత్మకమైన అంశం వైపు వెళ్దాం. అదే చెడు యొక్క సాధారణత్వం. దీన్నే బనాలిటీ ఆఫ్ ఈవిల్ అంటారు. ఓ, ఇది నిజంగా చాలా భయంకరమైన కాన్సెప్ట్. జెరూసలేంలో జరిగిన అడాల్ఫ్ ఐక్మాన్ విచారణ గురించి కదా ఇది. ఆరెంట్ అక్కడికి ఒక రిపోర్టర్గా వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఇది. అసలు ఐక్మాన్ ఎవరు, అక్కడ ఏం జరిగిందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. ఐక్మాన్ ఒక నాజీ అధికారి. హొలోకాస్ట్ సమయంలో లక్షలాది మంది యూదులను మరణ శిబిరాలకు తరలించే లాజిస్టిక్స్ అంతా అతనే చూసుకున్నాడు. యుద్ధం తర్వాత పారిపోయిన అతన్ని కొన్నేళ్లకు ఇజ్రాయెల్ ఏజెంట్లు పట్టుకొచ్చి జెరూసలంలో విచారించారు. అతన్ని చూడ్డానికి ప్రపంచం మొత్తం ఎదురుచూసిందప్పట్లో. అన్ని లక్షల మందిని చంపినవాడంటే ఏదో పెద్ద రాక్షసుడ్లా ఉంటాడననుకున్నారు. కాని తీరా చూస్తే అతను ఏమాత్రం రాక్షసుడ్లా లేడు. ఒక సాధారణ గుమస్తలాగా ఉన్నాడు. విచారణలో అతను ఏమన్నాడో తెలుసా? నా డ్యూటీ నేను చేశాను, ఆదేశాలను పాటించాను అని ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చెప్పాడు. అవును, నా డ్యూటీ నేను చేశాను అనడం ఒక సగటు ఉద్యోగి మాటల్లా ఉన్నాయి. ఇక్కడే వ్యవస్థాగతమైన చెడు గురించి ఆరెంట్ ఒక లోతైన విశ్లేషణ చేశారు. సాధారణ ప్రజలు సైతం స్వతంత్రంగా ఆలోచించడం మానేసి గుడ్డిగా ఆదేశాలను పాటించినప్పుడు ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారని ఆమె చెప్పారు కదా. ఖచ్చితంగా. ఒక నియంతృత్వ వ్యవస్థలో ఆలోచనా శక్తిని కోల్పోవడం వల్ల చెడు అనేది దైనందిన జీవితంలో ఒక సాధారణ భాగంగా మారిపోతుంది. అదే బనాలిటీ ఆఫ్ ఈవిల్. దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, గిరిజన సంస్కృతుల్లో ఒకప్పుడు నరబలి అనేది చాలా సాధారణంగా భావించేవారు కదా. అవునవును, ఆ వ్యవస్థలో అది నార్మల్. అందులో తప్పందని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించటం మానేశారు కాబట్టి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆరెంట్ రాసిన ద లైఫ్ ఆఫ్ ద మైండ్ పుస్తకంలోని అంశాలను మనం అనుసంధానం చేయాలి. మనిషి మానసిక సామర్థ్యాలను ఆమె 3 రకాలుగా చెప్పారు: ఆలోచించడం, కోరుకోవడం మరియు తీర్పు చెప్పడం. థింకింగ్, విల్లింగ్, జడ్జింగ్. కరెక్ట్. ఐక్మాన్ ఉదాహరణలో ఆ ఆలోచించడమనే ప్రక్రియ విఫలమవ్వడం వల్లే అంతటి చెడు జరిగిందని ఆమె నిరూపించారు. తన చర్యలను తాను నైతికంగా ప్రశ్నించుకోలేదు అతను. అవును, ఆలోచించటం మానేయడమే అసలైన ప్రమాదం. సరే, మరి ఈ ఆలోచనను మనం దైనందిన జీవితంలో ఎలా చూడాలి? దీనికి ఆరెంట్ తన ద హ్యూమన్ కండిషన్ పుస్తకంలో విటా యాక్టివా అంటే క్రియాశీల జీవితం గురించి చెప్పారు. మానవ కార్యకలాపాలను ఆమె 3 రకాలుగా విభజించారు. అవును,
లేబర్, వర్క్ మరియు యాక్షన్ వీటి గురించి మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. లేబర్ అంటే కేవలం బతకడానికి చేసే పనులు, వంట చేయడం, శుభ్రం చేయడం లాంటివి. ఇవి శాశ్వతమైనవి కావు. దీన్ని ఆమె ఎనిమల్ లేబరాన్స్ అన్నారు. ఇక వర్క్ విషయానికొస్తే దీని ద్వారా మనిషి భావనాలు కట్టడం, చట్టాలు చేయడం, ఒక నాగరికతను నిర్మించడం చేస్తాడు. ఇది శాశ్వతమైనది. ఇక్కడ మనిషి హోమోఫేబర్గా ఉంటాడు. కానీ ఆరెంట్ దృష్టిలో ఈ రెండింటికంటే అత్యున్నతమైనది యాక్షన్. ఇది పబ్లిక్ రంగంలో జరుగుతుంది కదా. మనుషుల మధ్య జరిగే చర్చలు, రాజకీయ వ్యవహారాలు అన్నీ దీని కిందకే వస్తాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాల మధ్య వ్యత్యాసమేమిటి అనేది. స్వేచ్ఛ అంటే కేవలం మనకు ఆర్థిక సమానత్వం ఉండటం లేదా మన పనుల్లో ఎవరూ జోక్యం చేసుకోకపోవడం కాదు. అంటే ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడం స్వేచ్ఛ కాదంటారా? కాదని ఆమె వాదన. పబ్లిక్ లైఫ్లో పాల్గొని నలుగురితో కలిసి మాట్లాడటమే నిజమైన స్వేచ్ఛ అని ఆరెంట్ భావించారు. దీన్నే ఆమె ప్లూరాలిటీ లేదా బహుళత్వం అన్నారు. ప్రతి మనిషి భిన్నంగా ఉంటాడు. అందుకే ఆమె ఏమన్నారంటే మెన్ నాట్ మ్యాన్ లివ్ ఆన్ ది ఎర్త్ అని. చాలా గొప్ప కొటేషన్ అది. ఈ భూమి మీద విభిన్నమైన మనుషులున్నారు, ఒకే మూసలో పోసిన మనిషి కాదు అని. అలాగే ఆమె న్యూటాలిటీ అంటే నూతన ఆరంభాల సామర్థ్యం గురించి కూడా విశ్లేషించారు. ప్రతిక్షణం మనం ఒక కొత్త చరిత్రను ప్రారంభించగలమని ఆమె నమ్మారు. ఆ కొత్త ఆరంభాలే విప్లవాలకు దారి తీస్తాయి కదా. ఖచ్చితంగా. ఆన్ రెవల్యూషన్ అనే పుస్తకంలో ఆమె అమెరికన్ విప్లవానికి, ఫ్రెంచ్ విప్లవానికి మధ్య చేసిన పోలిక నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆమె ప్రకారం అమెరికన్ విప్లవం విజయవంతమైనది, ఎందుకంటే అది రాజకీయ స్వేచ్ఛపై దృష్టి పెట్టింది. అవును, కానీ ఫ్రెంచ్ విప్లవం విఫలమైందని ఆమె అన్నారు. ఎందుకంటే అది రాజకీయ స్వేచ్ఛ కంటే ముందు ఆర్థిక సమస్యలపై, పేదరికంపై దృష్టి పెట్టింది. దానివల్ల అది చివరకు భయంకరమైన హింసకు దారితీసింది కదా. కరెక్ట్. ఆర్థిక అసమానతలను హింసతో పరిష్కరించలేము అని ఆమె వాదన. ఆ తర్వాత వ్యవస్థ స్థిరపడటానికి అథారిటీ అవసరం అని ఆమె చెప్పారు. వాట్ ఈజ్ అథారిటీ అనే వ్యాసంలో అథారిటీ అంటే హింస లేదా బలవంతం కాదని ఆమె స్పష్టం చేశారు. అది సంప్రదాయం మీద ఆధారపడి స్వచ్ఛందంగా అంగీకరించబడేది. కానీ ఆధునిక ప్రపంచంలో ఆ సంప్రదాయాలు పతనం అవ్వడం వల్లే కదా ఇప్పుడు అథారిటీ సంక్షోభం ఎదురైంది. సరిగ్గా అదే పాయింట్. ఈరోజు మన చర్చను సారాంశంగా చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి? నిజమైన అధికారమనేది సమిష్టి ప్రజాస్వామ్య చర్యల్లోనే ఉంటుంది. ఆలోచనలేని గుడ్డి విధేయత నియంతృత్వానికి దారితీస్తోంది. కాబట్టి పబ్లిక్ వ్యవహారాల్లో పాల్గొనటమనేది నేటి మనస్వేచ్ఛను కాపాడుకోవడానికి ఎంత అవసరమో అరెంట్ సిద్ధాంతాలు మనకు గుర్తుచేస్తున్నాయి. ఖచ్చితంగా. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆఖరి రెచ్చగొట్టే ఆలోచనను నేను వినేవారికి వదిలేయాలి అనుకుంటున్నాను. ఓ, చెప్పండి. ఆరెంట్ దృష్టిలో అధికారమనేది ప్రజలు భౌతికంగా ఒక చోట చేరి కలిసి మాట్లాడటం, కలిసి పనిచేయడం మీద ఆధారపడి ఉంటుంది అనుకున్నాం కదా. అవును. కానీ నేటి డిజిటల్ యుగంలో ఏం జరుగుతోంది? మనం సోషల్ మీడియాలో ఎవరికి వారే ఒంటరిగా ఉంటూ కేవలం మనకు నచ్చిన ఒకే భావజాలంతో ఉన్నవారితోనే ప్రభావితమవుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థాగతమైన చెడును, అదే బనాలిటీ ఆఫ్ ఈవిల్ను ఎదిరించే ఆ సమిష్టి అధికారాన్ని మనం కోల్పోతున్నామా? స్క్రీన్ల వెనక దాక్కునే మనం నిజంగా స్వేచ్ఛగా ఉన్నామా? అబ్బా, ఇది నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న. భౌతికమైన కలయిక లేకుండా కేవలం డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్న మనం స్వేచ్ఛ గురించి పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రశ్నతోనే మన చర్చను ముగిద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో పాల్గొని ఇంత అద్భుతమైన సమాచారాన్ని పంచుకున్నందుకు థాంక్యూ. మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.